వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీసీసీ చీఫ్ గా షర్మిల దూకుడు పెంచారు. జిల్లాల పర్యటనతో హడావుడి చేస్తున్నారు. నిన్న విశాఖలో ఆందోళన చేపట్టిన షర్మిల నేడు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. అటు షర్మిల టార్గెట్ గా వైసీపీ విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. మరోవైపు వైసీపీలో 5వ జాబితాపై కసరత్తు జరుగుతోంది. ఇదిలా ఉంటే మంత్రి జయరాం కాంగ్రెస్లోకి వెళ్తున్నారన్న ప్రచారం కూడా ఒకవైపు జరుగుతోంది. దీంతో ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ పరిణామాలపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న కాకమాన్ రాజశేఖర్ గారు విజయవాడ స్టూడియో నుంచి. అలాగే మరికాసేపట్లో జాయిన్ కాబోతున్నారు సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జంగా గౌతమ్ గారు. రైట్, కాకమాన్ రాజశేఖర్ గారు, అటు వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనలు, ఆమె చేస్తున్న విమర్శలు, వీటిపైన కూడా మనం మాట్లాడదాం ఖచ్చితంగా. మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. అంతకంటే ముందు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న పరిణామాలు, ఒకవైపు 5వ జాబితాపై కసరత్తు కంటిన్యూ అవుతోంది. నిన్న కూడా సీఎం కార్యాలయానికి చాలామంది నేతలు వచ్చారు. మా మంత్రులు విశ్వరూప్ కానీ, అలాగే గుడివాడ అమర్నాథ్, ప్రస్తుతం మంత్రి, మీరు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన నారాయణ స్వామి, అలాగే శాసనసభ్యుడు కాటసాని రామరెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్, దర్శి శాసనసభ్యుడు, వాసుపల్లి గణేష్, విశాఖ సౌత్, ఇలా చాలామంది వచ్చారు. అంటే ఇంకా 5వ జాబితా కూడా మార్పులు చేర్పులు భారీగా ఏమైనా ఉండబోతున్నాయా? ఇంకా ఈ జాబితాల పర్వం ఇంకా కంటిన్యూ కావాల్సి ఉందా? అంటే కేవలం ఇంకా ఎంపీలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. అటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్టని 4వ జాబితా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వివరణ. కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇంకా కంటిన్యూ అయ్యే వాతావరణమే ఉందని అనిపిస్తోంది. ఏం జరగబోతుంది రాజశేఖర్ గారు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ మార్పులు చేర్పులు అనేటువంటిది దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది సార్. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ 3-4 జాబితాలు విడుదల చేయడం జరిగింది. అతి త్వరలోనే, దాదాపు నాకు తెలిసి ఇంకా 2-3 రోజుల్లోనే అన్ని కూడా మార్పులు చేర్పులు అనేటువంటిది కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ యొక్క ఎన్నికల సందర్భంగా చాలా సహజమైనటువంటి ప్రక్రియ ఇది. అన్ని పార్టీల్లో కూడా మార్పులు చేర్పులు, లేదా ఒక చోట ఉన్నటువంటి వాళ్ళు మరొక చోట పోటీ చేయడం, లేదా వేరే బాధ్యతలు తీసుకొని పోటీలకు దూరంగా ఉండడం అనేటువంటిది, కొందరు మరి అలగడం అనేటువంటిది, మరికొందరు మరి పార్టీని కూడా వదిలిపోయే పరిస్థితులు అనేటువంటిది అది అన్ని పార్టీల్లో జరుగుతూ ఉన్నది. మనం చూస్తున్నాం కదా ఇటీవల కాలంలో. ఇప్పుడు ఒకరు మా పార్టీలో నుంచి పోతే మరొకరు ఇంకొక పార్టీ నుంచి మా పార్టీలోకి వస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనా మా యొక్క ఆలోచన, పార్టీ యొక్క విధానం అంతిమంగా గెలిపే లక్ష్యంగానే ఉంటుంది. ఈ క్యాండిడేట్స్ పెట్టడం అనేటువంటిది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అదే ఆలోచిస్తున్నారు కదండి. గెలుపు గురించి ఆలోచిస్తారు తప్పితే ఈ రాజకీయాల్లో లేదా ఎన్నికల సమయంలో మొహమాటాలకు పోయో లేదా మరొక ప్రలోభాలకు లొంగో చేసేటువంటి క్యాండిడేట్స్ నియామకం అనేటువంటిది అది సరిగా సత్ఫలితాలు ఇవ్వదు అనేటువంటిది అనేక సందర్భాల్లో చూసాం మనం. కాబట్టి ఈ యొక్క జరుగుతున్నటువంటి రేపు 24 జరిగేటువంటి ఎన్నికల్లో మరి ధీటైనటువంటి అభ్యర్థులను నిలబెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. ఇందులో మరి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఎవరైతే పార్టీని నమ్ముకుంటారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా మద్దతు ఇస్తారు. ఎక్కడన్నా 1% మరి ఎవరైనా ఇది ఉంటే దాన్ని మనం చేయగలిగింది. ఎందుకంటే మరి గతంలో చూసాం 14 ఎన్నికల తర్వాత 23 మరి పార్టీ వదిలి వెళ్ళిపోయి అవతల తెలుగుదేశం పార్టీలో చేరి నలుగురు మంత్రులు అయినటువంటి సందర్భంలో కూడా మేము ఎక్కడ కూడా తొనకలేదు, బెనకలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి మొక్కవోని దీక్షతో మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్ళి 151 సీట్లు గెలుచుకోగలిగారు. కానీ ఎవరైతే పార్టీ వదిలిపెట్టి వేరే పార్టీలకు వెళ్ళారో వాళ్ళు తిరిగి 19 జరిగిన ఎన్నికల్లో గెలవలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నాయకులు పోయినా కూడా ప్రజలు అనేటువంటి వాళ్ళు ఒక నిర్ణయాల్లో ఉన్నప్పుడు దాన్ని ఎవరేం చేయలేరు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు కాబట్టి
ఒకళ్ళరా మరి వెళ్తే మనం చేయగలిగింది ఏం లేదు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ రాజకీయ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారా లేదంటే మిగతా ప్రతిపక్షాల పక్షాన ఉన్నారా ఇంకా 2 నెలల్లో తేలబోతుంది. మీరు మీ పక్షాన ఉన్నారని మీరు అనుకుంటున్నారు, లేదు వ్యతిరేకత పెరిగిపోయింది మాకు అనుకూలంగా మారుతుంది వాళ్ళు అనుకుంటున్నారు. రాజకీయంగా ఇది సహజమే, ఈ వ్యాఖ్యలు కానీ ఈ తరహా ఆలోచనలు అంచనాలు సహజమే. ఇక్కడ చర్చ ఏంటంటే ఇప్పుడు ఈ 5వ జాబితాతోనే ఆగుతుందా లేదంటే ఇంకా మరికొన్ని జాబితాలు వచ్చే అవకాశం ఉంది? ఈ మార్పులు చేర్పులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కంటిన్యూ అవుతూనే ఉంటాయా లేదంటే ఈ 5వ జాబితాని ఇంకా ఫైనల్ జాబితా కావచ్చా? సార్ ఇప్పుడు అనేకమైనటువంటి ఈక్వేషన్స్ చూసి అనేకమైనటువంటి సర్వేల ఆధారంగా అన్ని చూసి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఇప్పటి వరకు కూడా. మీరన్నట్టు అంత అవసరమైతే ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు కొందరికి ఏదైనా ఒకవేళ కేటాయించినప్పుడు వాళ్ళు సరిగా పని చేయనప్పుడు ఏదో ప్రజల్లో వాళ్ళకి ఆదరణ కాల పొరపాటున లేకపోయినా లేకపోతే మరొక ఎన్నో కారణాలు ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. తీసుకునేటువంటి వెసులుబాటు పార్టీకి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం రేపు జరగబోయేటువంటి రేపు లిస్టులో అంతేగా సార్, అంటే మార్పులు ఉంటాయని నేను చెప్పట్లేదండి. తప్పనిసరి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీ తగు నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి పార్టీ తీసుకునేటువంటి నిర్ణయానికి ఖచ్చితంగా ఎవరైనా బద్దులు కావాల్సిందే, పార్టీ నిర్ణయానికి ఎవరైనా మరి తలవగ్గవలసిందే. ఎందుకంటే అన్ని ఆలోచన చేసి మా నాయకుడు నిర్ణయం తీసుకుంటారు గెలిపే లక్ష్యంగా. కాబట్టి పార్టీ కేడర్ కూడా లేదా పార్టీ నాయకులు కూడా సహకరించాల్సిన అవసరం. ఎందుకంటే అధికారంలోకి వచ్చాక అనేక మందికి అనేక పదవులు ఉంటాయి, అనేక అవకాశాలు ఉంటాయి. అవకాశాలు సన్నగిలిపోవు కదండి. ఒక అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికలే కాదు కదండి, ఎన్నికల తర్వాత కూడా అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవులు ఉంటాయి, మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పార్టీ కేడర్ కూడా అర్థం చేసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బలపరచాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలు మా పక్షాన ఉన్నారని ఎందుకు చెప్పగలిగానంటే గత ప్రభుత్వం 650 హామీలు ఇచ్చి నెరవేర్చకుండానే దిగిపోయిన సందర్భంలో 19 ఎన్నికల్లో వాళ్ళని తిరస్కరించారు. కానీ మేము నవరత్నాల ద్వారా ఇచ్చినటువంటి ప్రతి హామీనే కాకుండా దాదాపు 40 పథకాలు మరి ఎన్నికలప్పుడు చెప్పనటువంటి వాటిని కూడా అమలు పరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు మా పక్షాన ఉంటారు అని మేము ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నామంటే మేము చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మాకు శ్రీరామ రక్ష అనేటువంటిది మా అభిప్రాయం సతీష్ గారు. సార్ ఇంకా ఇంకొక అంశం, సరే మార్పులు చేర్పులు చేస్తున్నారు, అక్కడక్కడ కొంత అసంతృప్తులు, మరికొందరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న వాతావరణం. ఆల్రెడీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో మీ పార్టీకి రాజీనామా చేశారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంత శాసనసభ్యులు టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ మంత్రి గుమ్మనూరి జయరాంకు సంబంధించి మనం నిన్నటి నుంచి చూస్తున్నాం. అటు పార్టీ హైకమాండ్ కూడా ఆయన టచ్లో లేరంటున్నారు. ఆలేరు శాసనసభ్యుడిగా ఉన్న ఆయన్ని కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన దానిపైన అసంతృప్తిగా ఉన్నారన్న అంశం ఒకటైతే, ఆల్రెడీ కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డిప్యూటీ సీఎంగా ఉన్న శివకుమార్, అలాగే గుమ్మనూరి జయరాంకు సోదరుడైన కర్ణాటక కేబినెట్లో మంత్రిగా ఉన్న నాగేంద్రతో ఆల్రెడీ టచ్లోకి వెళ్ళారు. కర్నూలు జిల్లాలో ఒక 5 అసెంబ్లీ స్థానాలు గుమ్మనూరు జయరాం ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేటట్టుగా గుమ్మనూరు జయరాం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న హామీతో చర్చ జరుగుతోంది. దీనిపై మీ స్పందన ఏంటి సార్? రాజశేఖర్ గారు. హలో, రైట్, కొంత సాంకేతిక సమస్య వచ్చినట్టుంది. రాజశేఖర్ గారితో మాట్లాడదాం. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. వైఎస్ షర్మిల కొంత దూకుడు పెంచారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ నెలాఖరు వరకు దాదాపు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను ఆమె పర్యటించడానికి ఒక రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకున్న సందర్భం అయితే కనిపిస్తోంది. అలాగే చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల అసంతృప్తులు మాకు టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీలో చేరారు. అలాగే మరికొంతమంది శాసనసభ్యులు, అంటే మొన్నటి మార్పులు చేర్పుల్లో భాగంగా అవకాశం దక్కని సిట్టింగ్ శాసనసభ్యులు, టికెట్ ఆశించి ఇంకా అవకాశం లేదని భావిస్తున్న నేతలు, అలాగే కొంత దుర్దృశ్యమైన నేతలు కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వచ్చారు అని కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్న వాతావరణం ఒకవైపు కనిపిస్తోంది. మరోవైపు అటు మంత్రి గుమ్మనూరు జయరాంకు సంబంధించి కొంత అది ఆసక్తి రేపుతోంది. వాల్మీకి సమాజ వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాంకు కర్నూలులో గట్టి పట్టుంది. ఖచ్చితంగా ఆలూరు శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తానని పట్టుబట్టినప్పటికీ హైకమాండ్
కర్నూలు ఎంపీగా తనకు వెళ్ళమంది అన్న ఆవేదన గుమ్మనూరు జయరాంలో ఉందని గుమ్మనూరు జయరాం సహచరులు చెప్తున్నారు. అటు ఒక 5 నియోజకవర్గాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా గుమ్మనూరు జయరాం ఇంపాక్ట్ ఉంటుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నేతలకు టచ్లోకి వెళ్లారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఒక 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అంటే గుమ్మనూరు జయరాం సైజ్ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉండబోతున్నారన్న ఒక చర్చ అయితే నడుస్తోంది. ఏదేమైనా అటు రాజకీయంగా ఏమైనా జరుగుతాయి, ఇంకా ఏం జరగబోతున్నాయి అన్న ఒక ఉత్కంఠ ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది. మరో 15 రోజుల్లో చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతుందంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఆ కామెంట్స్ కూడా కొంత చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జంగా గౌతమ్ గారు. నమస్తే సార్. రైట్, మళ్ళీ జంగా గౌతమ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, కాకమాన్ రాజశేఖర్ గారు, మంత్రి గుమ్మనూరు జయరాం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం బలంగా సాగుతోంది. పార్టీ హైకమాండ్ కూడా ఆయన టచ్లో లేరంటున్నారు. ఇప్పుడు వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం, తర్వాత కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటానికి సిద్ధమవుతుండడం, ఇది మీకు నష్టం కలిగించే అంశం కాదా? సరే, జయరాం గారు విషయం నాకు పూర్తి సమాచారం లేదు. మరి వారు ఎందుకు టచ్లో లేరు అనేటువంటిది కూడా తెలియదు. ఎందుకంటే ఏదైనా ఇక్కడ ఓపెన్గానే మాట్లాడాల్సిన అవసరం ఉంది, వాళ్ళైనా ఎవరైనా. కాబట్టి బహుశా ఈరోజు రేపట్లో ఆయన విషయం కూడా తెలుస్తున్న తర్వాత అది పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో. బట్ నాకు తెలిసి ఆయన వేరే పార్టీకి వెళ్తారని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి అవకాశం ఇటువే కాకుండా మరి పార్లమెంట్కి వెళ్ళమని కూడా ఆయన కోరడం జరిగింది. అంటే పార్లమెంట్కి వెళ్ళటానికి కోరడమే ఇప్పుడు ఆయన ఆవేదన కారణం అయిందని, అసలు ఆయనకి ఎంపీగా పోటీ చేయడానికి సుసేమేరా ఇష్టం లేదని, తన మాటకు విలువ ఇవ్వలేదన్నది ఆయన ఆవేదన కర్నూలు జిల్లా నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. అదే ఒకవేళ ఆ విషయాలు ఏదైనా ఉంటే హైకమాండ్ తోటి ఆయన మాట్లాడుకుంటారు. దాన్ని బట్టి ఆయన ఎక్కడికి పంపాలో లేదా ఆయనకి సముచితమైన స్థానం ఏ విధంగా ఇవ్వాలనేటువంటిది ఆ పార్టీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందండి. అయితే ఇక్కడ ఇప్పుడు షర్మిల గారు వచ్చారు లేదా వారు ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అయ్యారు అని మరి దానివల్ల మాకేదో నష్టం జరుగుతుంది అనుకుంటే అది చాలా పొరపాటే. ఎందుకంటే షర్మిల గారి మాటల్లో కానీ నిజాయితీ నిబద్ధత లోపించింది అనేటువంటిది మా ఉద్దేశం. దానికి నిదర్శనమే మీరు చూశారు కదా, తెలంగాణలోనే పుట్టాను, తెలంగాణలోనే పెరిగాను, నా బ్రతుకు నా చావు అన్నీ తెలంగాణలోనే అది అక్కడ ప్రకటించడం జరిగింది. అక్కడ ఒక పార్టీని పెట్టడం జరిగింది. మరి ఆ తర్వాత ఆ పార్టీని నడపలేనటువంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీకి మరి దాన్ని మరి విలీనం చేయడం జరిగింది. అంటే ఒక రాజకీయ పార్టీ నడవడం అంత సులభం కాదు అనేటువంటి విషయాన్ని వారు ఎన్నికలకు ముందుగానే తెలుసుకొని వారి పర్యటనలో భాగంగా అన్ని విషయాలు అవగాహన చేసుకున్న తర్వాతే మరి కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీని విలీనం చేసినట్టుగా కనబడతా ఉంది. అది తెలంగాణకి సంబంధించి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితులు ఉండేటువంటి అవకాశం లేదు. మరి ఆ విధమైనటువంటి రిసీవింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశం. ఎందుకంటే మరి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల యొక్క మన్ననలతో 151 సీట్లు గెలుచుకున్నటువంటి సందర్భంలో మరి ఇప్పుడు షర్మిల గారు వచ్చి కొత్తగా ఇప్పుడు నేను కూడా రాజశేఖర రెడ్డి గారు బిడ్డని ఆశీర్వదించింది అంటే అది సరైనటువంటి విధంగా ప్రజలు ఆ విధంగా రిసీవ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీ నేను రాజశేఖర నన్ను ఆశీర్వదించండి అని అలాగ అనకూడదా? పేటెంట్ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పేటెంటా? రాజశేఖర రెడ్డి కొడుకుని రాజశేఖర రెడ్డి బిడ్డను నన్ను ఆశీర్వదించండి అని షర్మిలకు అనే హక్కు లేదా? అనకూడదని నేను అంటలేదండి. నేనేమంటానంటే ఇప్పుడు నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ నాయకుల్ని తీవ్ర పదజాలంతో దూషించడమే కాకుండా మా కుటుంబాన్ని నానా ఇబ్బందులు పెట్టింది అని
అనేక సందర్భాల్లో మాట్లాడటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ కేసు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టినటువంటి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని మరి దూషించారు అనేటువంటిది కూడా ప్రజలు చూశారు. ఎప్పుడు నేను ఎందుకంటే అదేవిధంగా మరి ఆ రోజు ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ గారు ఉన్నప్పటి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా రాతలు రాసి ఇష్టారాజ్యంగా మరి ప్రకటనలు చేసి ఇష్టారాజ్యంగా టీవీలో చూపించిన సందర్భంలో మరి వాళ్ళ మద్దతుతో ఈరోజు తిరిగి కాంగ్రెస్ పార్టీ మరి రాజకీయాల్లో ఆ రోజు విమర్శించినటువంటి వ్యక్తే ఈ రోజు వాళ్ళని పొగుడుతూ ఉన్నటువంటి సందర్భం చూస్తే దానికి శాంటిటీ ఎక్కడ ఉంటుందండి? వాళ్ళ మాటల్లో ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారు? నిన్నగాక మొన్న తిట్టినటువంటి వ్యక్తిని మరి ఈ రోజు వెంటనే మరి ప్రజలు ఎలా విశ్వసిస్తారు? ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఇప్పుడు రాజకీయ శత్రువు అయినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి కానివ్వండి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయమైనటువంటి వైరం ఉన్నటువంటి సందర్భంలో వీరే మరి ఆ రోజు విమర్శ చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పోయి కలిసి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేయడం ఎంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మీ కేబినెట్ లో ఉన్న బొత్స సత్యనారాయణ కానీ ధర్మాన ప్రసాదరావు కానీ అలాంటి నేతలు ఏం మాట్లాడారో ఇప్పటికీ వీడియోలు అందరూ ప్రదర్శిస్తూనే ఉన్నారు. చాలా ఘోరంగా వైఎస్ విజయమని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు, అలాగే వైఎస్ షర్మిలాని ఉద్దేశించి అప్పటి మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు. అంటే వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు కదా, ఇప్పుడు షర్మిల విషయంలో మీరు అలా మాట్లాడితే మరి దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఒకటి సతీష్ గారు, ఇప్పుడు వాళ్ళు రాజకీయమైనటువంటి సంబంధాలు వాళ్ళవి, ఇది కుటుంబ బాంధవ్యాలు. కుటుంబంలో మరి సోదరుగా ఉన్నటువంటి సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి కొరకు కూడా వారు కూడా కష్టపడిన సందర్భంలో వారు కూడా పనిచేసినటువంటి సందర్భంలో మరి అవతల పార్టీల్ని దుమ్మెత్తిపోసినటువంటి సందర్భంలో ఈ రోజు అవతల పార్టీల్ని మెచ్చుకుంటా ఉంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా తీసుకురావాల్సింది ఇవ్వవలసింది ఎవరండి? రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలా? అదే కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రత్యేక హోదా ఎందుకు తేలేదని అడుగుతా ఉంటే హాస్యాస్పదంగా ఉంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ జంగా గౌతమ్ గారు నమస్తే సార్. జంగా గౌతమ్ గారు, వైఎస్ షర్మిల మీ పార్టీ అధ్యక్షురాలు ఆల్రెడీ ఆమె బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే చేసిన వ్యాఖ్యలు, ఆందోళనలు, అలాగే వెంటనే జిల్లాల పర్యటనలకు సిద్ధమవటం, అంటే రాజకీయంగా ఆమె దూకుడు ప్రదర్శిస్తున్నారన్న అంశం ఒకటి. కానీ చంద్రబాబుని సీఎం చేయడానికే వైఎస్ షర్మిల వచ్చారు, ఆమె టార్గెట్ చంద్రబాబుని సీఎం చేయటమే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. నిన్న కూడా కొందరు మంత్రులు మాట్లాడారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? గౌతమ్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్, ఒకసారి చెక్ చేయండి. సో 2014 నుంచి ఇప్పుడు 2024లోకి రాబోతున్నాం. ఈ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సుమారు 5 సంవత్సరాలకు పైగా రఘువీరారెడ్డి గారు అధ్యక్షత వహించారు. తర్వాత శైలజనాథ్ గారు 3.5 ఏళ్లు ఆయన అధ్యక్షత వహించారు. తర్వాత గిడుగు రుద్రరాజు గారు మై టీం 1.5 ఏళ్లున్నర పనిచేస్తాం. ఇప్పుడు షర్మిల్ గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష బాధ్యతలోకి వచ్చారు. 2014 నుంచి 23 దాకా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు ఏమున్నాయో, కాంగ్రెస్ పార్టీ యొక్క నిరేషన్ ఏదైతే ఉందో ప్రజలకు చెప్పే అంశం, ఆ అంశాన్ని ఈవేళ షర్మిల గారు చాలా అగ్రెసివ్ గా తీసుకెళ్తా ఉన్నారు. కనుక షర్మిల గారు ఈవేళ కొత్తగా కాంగ్రెస్ పార్టీ వాయిస్ ని వినిపించడం కాదు, కాంగ్రెస్ పార్టీ వాయిస్ లో ఆవిడ భాగమయ్యి దాన్ని ఎఫెక్టివ్ గా తీసుకెళ్లేటువంటి ఒక సమర్థురాలైన అధ్యక్షులుగా ఈవేళ తన వాయిస్ ని వినిపిస్తా ఉన్నారు. ఈవేళ రాష్ట్ర ప్రజలందరూ ఆ అంశాల మీద చర్చిస్తా ఉన్నారు. కనుక కాంగ్రెస్ పార్టీ యొక్క లీడర్ గా షర్మిల్ గారిని చూడాలి అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ప్రజలకు కానీ మిగతా మన మిత్రులు కానీ. వైసీపీ వాళ్ళు ఈవేళ చేస్తున్న ఏవైతే విమర్శలు ఉన్నాయో నేను 1, 2, 3 సింపుల్ గా ఆన్సర్ చెప్తాను. రాష్ట్ర విభజన అడ్డగోలుగా విభజించింది అని ఇప్పటికీ మళ్ళీ మాట్లాడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం రాష్ట్ర విభజన చేయొచ్చు, మా పార్టీకి అభ్యంతరం లేదు అని వైఎస్ సమాధి దగ్గర ప్లేనరీ జరిపి తీర్మానం చేసింది వాస్తవమా కాదా మళ్ళీ చెప్తాం. మేము ఆ లెటర్లు రిలీజ్ చేస్తాం, ఆ వాయిస్లు విడుదల చేస్తాం, ప్రజలకు మళ్ళీ చెప్తాం. 2, ప్రత్యేక హోదా అంశం మీద
జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేది కూడా మేము మళ్ళీ మీ ప్రజలకి 4 కోట్ల 5 కోట్ల మంది ప్రజలకు చెప్పబోతా ఉన్నాం. ఒకటి, ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టలేదని తెలుగుదేశం బీజేపీ ఆ రోజు విమర్శలు చేస్తే కాంగ్రెస్ మీద కానీ, ఇదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చట్టంలో పెట్టాల్సిన అవసరం లేదు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ప్రత్యేక హోదా అమలు చేయొచ్చని మాట్లాడింది వాస్తవమా కాదా వైసీపీ నాయకులు చెప్పాలి. 3, వైసీపీ నాయకులు ఇంకొక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారిని కేసుల్లో ఇరికించినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వెళ్తుంది షర్మిల గారని. నేను ఇప్పుడే మీ దగ్గర అవసరమైతే మీరు అనుమతిస్తే ఇంకొక వీడియో చూపిస్తాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ఫోటో పెట్టుకుని దండ వేసి పక్కన కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో నేను ఇప్పుడు చెప్తాను. ఏమిటంటే ఆయన మాట్లాడింది, మా నాన్న ఆశయం రాష్ట్రంలో ఆ రోజు ఉమ్మడి ప్రదేశ్ లో 42 ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధాన చేయటమే మా నాన్న లక్ష్యం. ఆ ఆశయం కోసం నేను పనిచేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా రాజశేఖర రెడ్డి మరణాంతరం చెప్పారు. ఆ వీడియో కావాలంటే మీరు అనుమతిస్తే నేను చూపిస్తాను. సో ఇప్పుడు చెప్పండి, 2014 నుంచి 2024 దాకా కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకుంటున్నటువంటి మాట తీరులు కానీ, వాళ్ళ విమర్శలు కానీ చాలా దారుణంగా అబద్ధాలతో, గోబెల్స్ ప్రచారంతో వాళ్ళకి ఛానల్ ఉందని, పత్రిక ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీగా ఒకటే చెప్తున్నాం, మేము ఒక బాధ్యతాయుతమైన జాతీయ పార్టీగా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, రాష్ట్ర ప్రజల కోసమే మేము పనిచేస్తాం. షర్మిల గారు కూడా వ్యక్తిగత ఎజెండాలు లేవు మాకు. మేము చెప్పాం, రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ అనే బాధ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రజల్లో ఉంది. ఆ బాధ, ఆ ఎమోషన్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దూరం అవుతున్న టైంలో రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆ భావోద్వేగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పార్టీ పెట్టి ఈ 2 భావోద్వేగాలని తన వైపు మళ్లించుకోవటానికి ఆడాల్సిన అబద్ధాలన్నీ వాడి 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాలా. చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పులు చేసి ప్రత్యేక హోదా మీద విఫలమైతే, అనేక కేంద్రంతో పోరాటంలో విఫలమైతే రాష్ట్ర ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నాకు 25 ఎంపీలు ఇవ్వండి, 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదాను సాధిస్తాను, నాకు ఓటు ఇవ్వండి అని అడిగారు. ప్రజలు 22 ఎంపీలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ 5 నెలల్లో తేలింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత స్వార్థం కోసం, తన అవసరాల కోసం, రాష్ట్ర ప్రయోజనాలు కాదండి, తన వ్యక్తిగత స్వార్థం కోసం 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల్ని తాకట్టు పెట్టి మోడీ దగ్గర మెడలు ఉంచారని రాష్ట్ర ప్రజలందరూ ఇవాళ భావిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని అంశాలని మాట్లాడుతా ఉంది, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు గారు అనుసరించిన రాజకీయ విధానాన్ని మాట్లాడుతోంది, బీజేపీ 10 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ చేసిన ద్రోహాన్ని మాట్లాడుతా ఉంది. కనుక బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఒక స్పష్టమైన రాజకీయ అంశాన్ని ప్రజల ముందు చెప్తుంది. దీని మీద ప్రజల్ని మీరు ఏమైనా ఎడ్యుకేట్ చేయగలుగుతారా, లేకపోతే ఏమైనా చెప్తారో చెప్పండి తప్ప షర్మిల గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, షర్మిల గారి కుటుంబ విషయాలు తీసుకురావటం, షర్మిల గారి పెళ్లి విషయాలు తీసుకురావటం, షర్మిల గారి వేరే అంశాలను తీసుకుని వచ్చి అవమానం చేయటం, ఖచ్చితంగా ఇది మహిళా లోకాన్ని అవమానం చేయటం. ఫైనల్ గా ఒకే పాయింట్ సతీష్ గారు, చెప్పండి సార్. మహిళలకి ఎవరికి లేని, ఒక మగవాళ్ళకి లేని ఒకే ఒక అవకాశం మహిళలకు ఉంది, అది పుట్టినిల్లు మెట్టినిల్లు. వాళ్ళు ఒక ఇంట్లో పుడతారు, ఇంకొక ఇంట్లో పెళ్లి చేసుకుంటారు, ఒక ఊర్లో పెడతారు, ఇంకో ఊర్లో పెళ్లి చేసుకుంటారు, ఒక రాష్ట్రంలో పెడతారు, ఇంకో రాష్ట్రంలో పెళ్లి చేసుకుంటారు. కనుక మహిళల హక్క ఆ రకమైనటువంటి జీవనాన్ని గౌరవించలేనటువంటి సంస్కృతి ఈవేళ వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, మీరు ఇదే ఆర్గ్యుమెంట్ చెప్తే ఆంధ్రప్రదేశ్ లో ఉండే 5 కోట్ల మంది మహిళల్లో సగం మంది మహిళలు ఉన్నారు. విషయం గుర్తుపెట్టుకోండి, మహిళల్ని అవమానం చేసే వ్యాఖ్యలు గానీ, రాజకీయాలు గానీ మాట్లాడొద్దని హెచ్చరిస్తా ఉన్నారు. రైట్. కాకమాన్ రాజశేఖర్ గారు వెర్షన్ తీసుకునే ముందు ఇందాక నుంచి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు రామకృష్ణ ప్రసాద్ గారు, టీడీపీ సీనియర్ నేత. రామకృష్ణ ప్రసాద్ గారు, అంటే వైఎస్ షర్మిల కూడా టార్గెట్ చంద్రబాబుని సీఎం చేయటమే, చంద్రబాబు కోసమే ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇతోధికంగా టీడీపీకి సహకరిస్తున్నారు, ఇది నిన్న వైసీపీ మంత్రులు చేసిన విమర్శ. నమస్కారం మీకు, అలాగే చర్చలో పాల్గొన్న నమస్తే సార్. ఎన్టీవీ వీక్షకులకు కూడా సార్, ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు మాట్లాడుతున్న ఒకే మాట, అదేమిటంటే ఏదైనా సరే రాష్ట్రంలో ఏం జరిగినా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడం, కాంగ్రెస్ పార్టీని మేమే మేనేజ్ చేస్తాం, బీజేపీ పార్టీని మేమే మేనేజ్ చేస్తాం, కమ్యూనిస్ట్ పార్టీని మేమే మేనేజ్ చేస్తాం, ప్రత్యేక హోదా రాకపోవడానికి మేమే కారణం, లేదంటే ఈ రాష్ట్రం అప్పులు చేయడానికి. కానీ అసలు మీరు ఏమన్నా తీసుకోండి, ఏదన్నా ఒక్కటన్నా ఒక దానిదన్నా సరైనటువంటి సమాధానం, సరైనటువంటిది లేదు. ఇప్పుడు మీరు 3-4 మాటలు
గౌతమ్ గారు కానీ లేదా మీరు కానీ ప్రశ్నలు అడిగారు సూటి కానీ వారిని, వాటికి సమాధానం ఒకటన్నా చెప్పమానండి వాళ్ళని. ఇప్పుడు దీనిలో పార్టీ పరంగా రాజకీయంగా సరే ఆవిడ ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏ పార్టీలో ఉంటారు, ఎలా పనిచేస్తారు అనేది ఆవిడకి సంబంధించినటువంటి విధానం. ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఆవిడకి సంబంధించినటువంటి విశ్వసనీయత, అది ప్రజలు ఆవిడ చెప్పినటువంటి మాటలు వాటికి సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, అంతవరకు చర్చించుకోవచ్చు. దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంటుంది. అయితే నేను ఒక విషయం చెప్పగలను సతీష్ గారు, వీళ్ళకి తెలవంది ఏంటంటే 5 సంవత్సరాల నుంచి ఇది తప్పు, మీరు చేసే పరిపాలన సక్రమంగా లేదు, మీకు బాధ్యత ఇచ్చిన తర్వాత, మీకు బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి అధికారాన్ని అంటే అది కేవలం రాజకీయ కక్షల కోసం వినియోగించారు. ఆఖరికి సొంత ఇంట్లో బాబాయ్ చనిపోతే కూడా ఏమైంది ఆ కేసు అని మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉంటే మీరు ఏం జరుగుతుంది చెప్పండి. దాని మీద దానికి అంతకంటే సమాధానం ఎవరు చెప్పాలి? ఇదిగో ఈ కేసు ఈ పరిస్థితుల్లో ఉంది. ఒక ఆడబిడ్డగా లేదంటే కుటుంబ సభ్యులుగా వాళ్ళు బాధపడతా ఉంటే ఇది అని చెప్పి వాదార్చే పరిస్థితి లేకపోవడం, దాని వెనకాల ఉన్నటువంటి కారణాల మీద రకరకాల ఊహాగానాలు రకరకాలు జరుగుతుంటే ఒక ముఖ్యమంత్రిగా కనీసం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇక అంతకు మించినటువంటి పరిస్థితి ఇంకా చాలా ఉన్నాయి. నేను రాజకీయాల్లో చూసిన తర్వాత నేను అనేది ఇప్పుడు కింద చెప్తున్న రాజశేఖర్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు లేదా రాజశేఖర్ రెడ్డి గారు మరణానికి కారణం అయ్యారు అనేటువంటి మాట మొన్న రాజశేఖర్ గారే కాదు మన సజ్జల గారు కూడా మాట్లాడారు టీవీలో. ఇప్పుడు దీనికి 5 సంవత్సరాలు అయిపోతా ఉంటే మీరు ఎంతవరకు ఏం చేశారు? మీరే అధికారంలోకి వచ్చారు కదా, మీరు వచ్చిన తర్వాత అంత ముందున్నారు కదా. 5 సంవత్సరాలు ఆయన చనిపోయిన తర్వాత సుమారు 15 సంవత్సరాలు అవుతుంది కుడియాలంగా. సుమారు 15 సంవత్సరాల పాటు రామకృష్ణ గారు ఏం చేశారని అడుగుతున్నారు. రైట్ ఒక్క నిమిషం సార్. కాకమన్ రాజశేఖర్ గారు, గౌతమ్ గారు రెస్పాండ్ అయ్యారు మీ వ్యాఖ్యల పైన, రామకృష్ణ గారు రెస్పాండ్ అయ్యారు, మీ స్పందన ఏంటి? సార్ ఇప్పుడు ముందుగా రాష్ట్రం విడిపోతున్నటువంటి సందర్భంలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్లే కార్డుల ద్వారా వారి నిరసన తెలియజేసినటువంటి మాట రాష్ట్రాన్ని విడగొట్టని ఒకసారి రికార్డ్స్లో చూసుకోవచ్చు. పార్లమెంట్ రికార్డ్స్లో నేనేదో బయట చెప్పిన మాట కాదు, స్వయంగా పార్లమెంట్లోనే ఆయన ప్లే కార్డులు ఏ విధంగా చూపించారనేటువంటి దాన్ని చూసుకోవచ్చు రికార్డ్స్ లో. అంటే ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర ప్రధానమంత్రి చేయాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియోలు కూడా కావాలంటే ప్రదర్శిస్తామని అంటున్నారు గౌతమ్ గారు. నేను అందుకే సార్ పార్లమెంట్లోనే మీరు ప్రామాణికంగా పార్లమెంట్ లో వాళ్ళు ఏ విధంగా మాట్లాడింది అన్నట్టు. తర్వాత వచ్చేసి ఇంకొక మాట చెప్పదలుచుకోండి సార్. ఇప్పుడు రాహుల్ గాంధీ మధ్యలో మాట్లాడుకోండి, మధ్యలో మాట్లాడండి సార్, మధ్యలో మాట్లాడండి, తర్వాత మా అవకాశం ఏంటి సార్ దయచేసి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలి అనేటువంటి వారు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు అన్నారు. కానీ ఏం చేశారండి కాంగ్రెస్ పార్టీ? ఆ తర్వాత ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డి గారిని మరి కేసులు పెట్టి వేధించి ఆయన కుటుంబాన్ని బజార్లో పడేసి అంత గందరగోళం సృష్టించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని వాళ్ళు ఎలా కోరుకుంటారండి? నాకు అర్థం కావట్లేదు. ఏ విధంగా వేధించింది ఆంధ్ర ప్రజలు చూశారు కాబట్టే మరి వాళ్ళు వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు వ్యతిరేకించారు? రాష్ట్రాన్ని విడగొట్టిన ఒక అంశం అయితే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఏ విధంగా హింస పెట్టారో, ఏ విధంగా బజార్ను పడేశారో ఒకసారి వెనక్కి వెళ్తే అర్థమవుతుంది. వీళ్ళు మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మహిళల గురించి మాట్లాడుతూ ఉంటే మహిళలు ఇప్పుడు షర్మిలా గారిని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానపరిచారు. అదే షర్మిలా గారిని, అదే విజయమ్మ గారిని నడి రోడ్డు మీద మరి వాళ్ళు పడేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాళ్ళని బజార్లో పడేసినప్పుడు సందర్భంలో ఆ రోజు మహిళలు గుర్తుకు రాలేదా? మహిళల ఆత్మగౌరవం దెబ్బతినలేదా? ఆ రోజు రాష్ట్రంలో మహిళలు ఎవరు కూడా ఇబ్బంది పడలేదా, బాధపడలేదా? ఎందుకు మాట్లాడతారండి? ఇవన్నీ చేసింది మొత్తం వాళ్ళే. సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమర్థించే వాళ్ళు కానీ చాలా వికృతంగా, చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని నిన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అలాగే ఇప్పుడు గౌతమ్ గారు కూడా ప్రస్తావిస్తున్నారు. కుటుంబ సంబంధాలు ఇంకా రకరకాలుగా సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. సార్ ఒకటి సతీష్ గారు, సోషల్ మీడియా గురించి
మేము మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడతా ఉంటారు, వాళ్ళు పెడతారు, వీళ్ళు పెడతారు, ఎవరైనా పెడతారు. దానికి ఒక అడ్డు ఆపు లేదు. సోషల్ మీడియా దాని గురించి ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదని మీరు ఈ మధ్యన ఏపీ సిఐడి కానీ మీరు కానీ రూల్స్ తీసుకొచ్చారు కదా. ఇష్టం వచ్చినట్టు పెట్టినా సీఎం పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశించి పెడితే అరెస్ట్ చేస్తామని. ఖచ్చితంగా సార్, అలాంటిది ఉంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకొని దాని మీద లీగల్ గా వెళ్ళమనండి. అంతేకాని నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను సార్. రామకృష్ణ గారు చూడండి, తెలుగుదేశం పార్టీ ఏది జరిగినా తెలుగుదేశం పార్టీ మీద వేస్తారు అంది. తెలంగాణలో ఏం జరిగిందండి? గాంధీ భవన్ లో తెలుగుదేశం పార్టీ జెండాల రెపరెపలాడిని ఎన్నికల తర్వాత విజయం సాధించినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ చేయలేదు? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టినప్పుడు, ఆయన మీద కేసులు పెట్టినప్పుడు ఎందుకు ఎర్రమనాయుడు గారు, శంకర్రావు గారు కాంగ్రెస్, ఎర్రమనాయుడు గారు తెలుగుదేశం ఇద్దరు కలిసి ఎందుకు కేసులు పెట్టారు ఆ రోజు? ఇదంతా ఒక కుట్ర. తెలుగుదేశం పార్టీ లేదా కాంగ్రెస్ కాకమన్ రాజశేఖర్ గారు మీరు కుట్రను ఆరోపణ చేయొచ్చు, మీరు కుట్రను ఆరోపణ చేయొచ్చు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీ వాదన మీరు చెప్పొచ్చు. అంటే ప్రతి సందర్భంలో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది చంద్రబాబు నాయుడే కారణం, వైఎస్ షర్మిల వచ్చారు దాని వెనక చంద్రబాబు నాయుడే ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు అంత బలమైన నాయకుడు, అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ అందరూ కూడా మేనేజ్ చేయగల అంత బలవంతుడు, ఇప్పటికీ అంత స్ట్రాంగ్ గా ఉన్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్తుందా? సార్ ఇప్పుడు ఆయన బలవంతుడు కాదనేది కాదండి, ఆయన కుట్ర రాజకీయాలు ఏ విధంగా ఉంటది అనేది చెప్తున్నాం. ఆయనంత బలవంతుడు అయితే ప్రజల బలం కావాలా? ఇప్పుడు మేనేజ్ చేసేది కాదు, వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, వ్యవస్థలను ధ్వంసం చేయడం కాదు, అవి చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. కానీ ప్రజల విశ్వాసం చూరగొనాలి కదండి. ఆ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు కాబట్టే రాష్ట్రంలో మరి 14 నుంచి 19 దాకా అరాచక పాలన జరిగింది కాబట్టే, దోపిడీ రాజ్యం ఇష్టారాజ్యంగా ఏలింది కాబట్టే 19 ఎన్నికల్లో మరి మాకు 151 సీట్లతో ప్రజలు పట్టం కట్టారు. దానికి అనుగుణంగా మేము సేవ చేశాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టే మేము ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవబోతా ఉన్నామన్నారు. ఇక్కడ షర్మిల గారు చూస్తే భూతద్దంలో చూసినా కూడా ఎక్కడ అభివృద్ధి కనబట్టలేదండి. నిన్న 5 సంవత్సరాలు తెలంగాణలో ఉండి ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి చూస్తే ఎలా తెలుస్తుందండి? వెళ్ళాలా? మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని రెస్పాండ్ అవుతాం. గౌతమ్ గారు మీరు ఒక కామెంట్ చేయండి సార్, కన్క్లూడ్ చేద్దాం, డిబేట్ టైం అయింది. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు ఒక్క నిమిషం సార్, నేను ఒక్కటి చెప్తున్నాను సార్. షర్మిల గారు కాంగ్రెస్ కళ్ళద్దాలు తీసి చూస్తే అభివృద్ధి అనేటువంటిది, సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటిది కనబడతాయి అనేటువంటిది నా యొక్క ఆలోచన. ఆల్రెడీ కాంగ్రెస్ కళ్ళద్దాలు పెట్టేసుకున్నారు, ఇంకా ఆమె ఎలా తీస్తారు? గౌతమ్ గారు సతీష్ గారు, నేను 2-3 ప్రశ్నలు అడిగాను, వారి యొక్క ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలా. ఆంధ్ర రాష్ట్ర విభజన చేయమని ఆర్టికల్ 3 ప్రకారం వైసీపీ ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానమే కేంద్ర హోంశాఖ మంత్రికి ఇచ్చారు, హోమ్ డిపార్ట్మెంట్ కి ఇచ్చారు. అది కాదని చెప్పట్లా, కనుక రాష్ట్ర విభజన వాళ్ళు బాధ్యులు. రెండో బాధ్యులు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీరే చెప్పారు కదా మధ్యలో అంతరాయం వద్దని, మీరే చెప్పారు కదా రాజశేఖర్ గారు మధ్యలో అంతరాయం వద్దు. రాజశేఖర్ రెడ్డి గౌతమ్ గారు కామెంట్ లెటర్ లో మేము ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు వైసీపీ చేసిన తీర్మానం రిలీజ్ చేస్తామండి, తొందర ఏం లేదు. షర్మిల గారి చేత లేకపోతే మా పార్టీ ఇన్ఛార్జి చేత మేము రిలీజ్ చేస్తాం, తొందర పడకండి. రెండవది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానం చేయాలి, మా నాన్న కళ అది నా ఆశయం అని ప్రకటించిన అంశాన్ని కూడా మేము రిలీజ్ చేస్తాం, తొందర పడకండి. దాని మీద కూడా రాజశేఖర్ రెడ్డి, నేను ఒకటే ఫైనల్ గా చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారి మరణం యొక్క భావోద్వేగాల్ని రాజకీయంగా మలిచి కుట్ర చేసింది ఎవరు అనేది చర్చ కూడా చేద్దాం, తొందర పడదు. ఓకే, రైట్ సార్, ఇంకా మనం విపులంగా మాట్లాడదాం. ఇంకా చాలా కామెంట్స్ వస్తున్నాయి, చాలా ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి థ్యాంక్ యూ కాకమాన్ గారు, రామకృష్ణ ప్రసాద్ గారు దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ గౌతమ్ గారు. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.